హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు. ఇది వచ్చేసి ఎల్పిజి గ్యాస్ స్టవ్ 2 బర్నరు. మన రెగ్యులర్ స్టవ్ లెక్క మనం దీన్ని ఓపెన్ చేసి చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఈ పైప్ అనేది కంప్లీట్గా ఓపెన్ చేయాలి. ఈ కాక్ వచ్చేసి రెగ్యులర్కు కింద స్క్రూ తిప్పితే ఈ పైన కప్పర్ అనేది మనకు ఓపెన్ అయ్యి ఈ పైప్ ఓపెన్ చేయకుండా మనం క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. దీనికి అలా కాదు, ఈ పైప్ అనేది మనం కంప్లీట్గా రిమూవ్ చేసి బయట తీసేసి మనమైతే రిపేరింగ్ అయితే చేసుకోవాలి. మనం పైప్ అయితే బయట తీయడం జరిగింది. మీకు పైప్ ఒకసారి చూపెడతా. ఈ మనం స్టవ్కున్న ఎల్పిజి స్టవ్కున్న పైప్ సెట్ కంప్లీట్గా ఓపెన్ చేయడం అయితే జరిగింది. చూడండి, ఈ పైప్ సెట్, ఈ కాక్స్ రెండు సైడ్ల ఈ వాల్స్, ఆన్ ఆఫ్ వాల్స్, ఈ స్క్రూలు అయితే ఉండడం జరిగింది. ఈ రెండు వాల్స్లలో ఒక వాల్ అనేది మీకు ఓపెన్ చేసి చూపెడతా. రెండో వాల్ కూడా అదే విధంగా చేసుకుంటే మనకు వర్క్ చేయడం జరుగుతుంది. చూడండి, ఈ రెండు స్క్రూలు అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఈ రెండు స్క్రూలు మనం ఏ యాంగిల్లో ఓపెన్ చేసి ఈ ఆరో మార్క్ కనబడుతుంది కదా ఇక్కడ, అంటే ఇక్కడ చిన్న మనకు మార్క్ అనేది ఏ విధంగా కనబడుతుందో సేమ్ అదే యాంగిల్లో మనం ఈ ఆన్ ఆఫ్ అనేది తీసేసుకోవాలి. చూడండి, ఈ రెండు వైపులా మనకు లోపల బుష్కు కటింగ్ ఉంది కదా, దీనికి కూడా కటింగ్ ఆప్షన్ ఉంది కదా. ఈ విధంగా మనం ఏ యాంగిల్ నుంచి తీసామో అదే యాంగిల్లో చూసుకొని మళ్ళీ ఫిక్స్ చేసుకోవాలి. మనం యాంగిల్ చేంజ్ చేసి ఫిట్ చేస్తే సెట్ కాదు. మనకు ఆన్ ఆఫ్ సిమ్ హోల్ కానీ బిగ్ హోల్ అనేది మనకు బయటకి అయితే గ్యాస్ అనేది రిలీజ్ కాదు. మనం తీస్తున్నప్పుడే ఈ హోల్స్ అనేది ఎట్ సైడ్ ఉన్నదనేది చూసుకొని మన హోల్స్ అదే విధంగా మళ్ళీ పెట్టేటప్పుడు సేమ్ అదే విధంగా పెట్టేసుకోవాలి. ఆపోజిట్ అయినా పెడితే మనకు హోల్స్ అనేది సెట్ కాక ఫ్లేమ్ అనేది రాదు. ఈ రెండు హోల్స్ అనేది సిమ్ హోల్, బిగ్ హోల్ అనేది నీట్గా అయితే ఫస్ట్ క్లీన్ చేసడం జరిగింది. మళ్ళీ ఒకసారి లైట్గా గ్రీస్ పెట్టేసుకొని హోల్స్ అనేది క్లీన్ చేసుకొని సేమ్ అదే విధంగా పెట్టేసుకోవాలి. ఇది ఓపెన్ చేసుకున్నప్పుడు మనం వాల్ కానీ బుష్ కానీ ఎట్ సైడ్ నుంచి హోల్స్ ఉన్నది చూసుకొని అనేది ఓపెన్ చేసుకోవాలి. చూడండి, ఈ కటింగ్ ఆప్షన్స్ మనం తీసేటప్పుడు ఎటున్నాయో అటే చూసుకోవాలి. నెక్స్ట్ స్ప్రింగ్ కూడా అదే విధంగా పెట్టేసుకొని పైన ఉన్న ఇది ఉంది కదా, ఈ కటింగ్ ఆప్షన్ ఎట్ సైడ్ మనం పై సైడ్ అనేది మనకు ఉండడం జరిగింది. ఇదే కటింగ్ ఆప్షన్ పైకి కాకు ఎట్ సైడ్ వచ్చిందో చూసి అదే విధంగా మళ్ళీ పెట్టేసుకోవాలి. అయితే ఆపోజిట్ కానీ కిందికి కానీ పైకి కానీ ఫిట్ చేస్తే మనకు బుష్ కానీ ఇది కానీ సెట్ కాదు. చూడండి, మళ్ళీ ఒకసారి పెట్టా. చూడండి, ఇటు సైడ్ అయితే రెండు హోల్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ స్ప్రింగ్ పెట్టేసుకొని ఈ ఆన్ ఆఫ్ సెట్ కూడా మనకు ఎట్ సైడ్ యాంగిల్లో తీసామో అదే యాంగిల్లో వచ్చేటట్టు పెట్టుకొని రెండు స్క్రూలు అయితే మళ్ళీ టైట్ అనేది చేసుకోవాలి. మన రెగ్యులర్ వాటికి అయితే పైన ఒక స్క్రూ ఉంటుంది, అది ఓపెన్ చేస్తే కంప్లీట్గా బుష్ను స్ప్రింగ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. వీటికి కొన్ని కంపెనీలకు కానీ ఈ మోడళ్లకు ఈ విధంగా కాక్ అయితే చేంజ్ చేయడం జరిగింది. వీటికి వచ్చేసి కంప్లీట్గా పైప్ అనేది బయటకు ఓపెన్ చేస్తేనే మనకి కాక్ అనేది రిపేర్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇటు సైడ్ అయితే హోల్స్ అయితే రావడం జరిగింది. మీకైతే ఒకటైతే వీడియోలో చూపెట్టడం జరిగింది. ఇది వచ్చేసి ఓపెన్ చేసుకున్నప్పుడు ఆఫ్లో పెట్టి మాత్రమే మనం ఓపెన్ చేసుకుంటే అది ఆన్ ఆఫ్ అనేది ఎట్ సైడ్ వచ్చేది చూసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పైప్ అనేది యాస్టేజ్గా సేమ్ ఎలా ఓపెన్ చేసామో అలాగనే మనం సేమ్ స్క్రూలు వేసుకొని ఫిట్ చేసుకోవాలి. పైప్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది స్క్రూలతోటి. నెక్స్ట్ ఈ జెట్లు కూడా ఒక సైడు 58 చిన్న సైజు, పెద్ద సైజు వచ్చేసి 77 కానీ 85 కానీ వేసుకోవచ్చు. మరి పెద్ద జట్లు వేసుకుంటే మనకు పొగ రావడం జరుగుతుంది, గిన్నెలు అయితే మసి పడుతూ ఉంటాయి. చూడండి, మనం చెకింగ్ పర్పస్లో ఈ ఒకసారి లైటర్ ఆన్ చేసే విధంగా అయితే ఫ్లేమ్ అయితే ఆన్ చేయడం జరిగింది. ఫ్లేమ్ అనేది ఇలా ఆన్ చేసి ఎక్కువసేపు ఉంటే కాక్స్ అయితే ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం చెకింగ్ పర్పస్లో మాత్రమే ఈ విధంగా ఆన్ చేయడం జరిగింది. నా అల్యూమినియం బేస్లు ఓపెన్ చేయ ముందుకు ఒకసారి ఈ విధంగా చూసుకుంటే ఫ్లేమ్ కరెక్ట్ వస్తుందా లేదా, సిమ్లో వస్తుందా లేదా చేసుకోవచ్చు. ఈ అల్యూమినియం బేస్లకు చూడండి, మధ్యలో ఒక్కోసారి మనకు స్పైడర్లు కానీ జీర పురుగులు కానీ ఉండి ఈ గొట్టంలో మనకు ఫ్లేమ్ అనేది తక్కువ రావడం జరుగుతుంది. ఒకసారి అవి ఓపెన్ చేసి చూసుకుంటే ఫ్లేమ్ అనేది మనకు యాజిస్గా రావడం జరుగుతుంది. నెక్స్ట్ స్టవ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం రెండు అయితే ఒకసారి ఆన్ చేసి చూసుకుంటే బిగ్ స్టవ్, స్మాల్ స్టవ్ అయితే పర్ఫెక్ట్గా ఫ్లేమ్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, సిమ్లో కూడా పెట్టాము.
సిమ్ హోల్ అనేది మనం ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే సిమ్ అనేది రావడం జరుగుతుంది. సిమ్లో ఏమాత్రం మనకు ఆ చిన్న హోల్లో ఏమాత్రం డస్ట్ ఉన్నా సిమ్ అయితే ఏమాత్రం రాదు. ఆ సిమ్ హోల్ అనేది ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే అంత నీట్గా సిమ్ అయితే రావడం జరుగుతుంది. చూడండి 2 స్టవ్లు అయితే పర్ఫెక్ట్గా మనకు ఆన్ కావడం జరుగుతుంది, వర్క్ అయితే చేస్తుంది. మీకు కనుక ఎవరైనా వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.